హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈ రోజైతే నేను మీకు మ్యాంగో ఫలూదా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ అండి. నేను ఇదైతే 200 గ్రామ్స్ ఆఫ్ ప్యాక్ అయితే తీసుకున్నాను. ఈ మిక్స్ అనేది మనకు 200 గ్రామ్స్దే అప్రాక్సిమేట్గా 50 రూపీస్ పడుతుంది. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 లీటర్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ ఆఫ్ మిల్క్కి మనము 250 ml ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మిల్క్ వాటర్ మిక్స్ అయిన తర్వాత అది మనము బాయిల్ అయ్యేంత వరకు మనం మిల్క్ అనేది లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట. అలా బాయిల్ చేసేసుకొని ఆల్మోస్ట్ థిక్నెస్ అనేది వస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మనము ఈ ఫలూదా మిక్స్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. నాకు మ్యాంగో ఇష్టం కాబట్టి నేను మ్యాంగో తీసుకున్నాను. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒకసారి కంప్లీట్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని మనం మ్యాంగో ఫలూదా మిక్స్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ కంప్లీట్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కడ గడ్డగట్టకుండా మనము నార్మల్గా అయితే మనము ఈ మిల్క్ అనేది మనము కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత అప్రాక్సిమేట్గా దీన్ని మనం 15 to 20 minutes అనేది బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఫలూదా అనేది కంప్లీట్గా థిక్ అవ్వాలన్నమాట. మనం మిల్క్ అనేది కంప్లీట్గా థిక్నెస్ వస్తే అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత నేను ఒక 1/4 ఆఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకున్నాను. అది డిపెండ్స్ ఆన్ మనం తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 20 minutes అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫలూదా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మనము అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో 4 to 5 hours ఆర్ ఓవర్ నైట్ పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అన్నమాట. ఇగ్నోర్ మై దట్ వన్. అలాగే ఇలా అయిన తర్వాత నాకు ఫస్ట్ ఎప్పుడెప్పుడు తాగాలా అని ఉంది కాబట్టి నేను షూట్ చేయడం మర్చిపోయాను అన్నమాట. నాకు అది చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అయితే చాలా నచ్చేసింది. చూడండి, ఇక్కడైతే కూల్ అయిపోయింది. ఇలా కూల్ అయిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇందులో మనం 2 to 3 అవన్నీ యాడ్ చేసుకో, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి యాడ్ చేయలేదు. తర్వాత నేను చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా మన ఇష్టం అండి. అది నాకు ఇది ఇష్టం కాబట్టి నేను యాడ్ చేశాను. మీకు నచ్చినది యాడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము తినేసేయడమే. చాలా అంటే చాలా బాగుందండి. అసలు యాక్చువల్లీ ఫలూదా ఈజ్ ఏ డిజర్ట్ అనమాట. మోర్ దెన్ జస్ట్ ఏ డిజర్ట్. ఫలూదా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఇది చిన్న ఫెస్టివల్స్కి, అకేషన్స్కి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.